మనుషులు మేము తిరుగుతూ ఉంటాం ప్రభా. అయా తండ్రి అవసరాలను బట్టి మేము ఒకసారి నీ సన్నిధికి దూరమైతుంటాము ప్రభా. అయినప్పటికీ తండ్రి అయ్యా అరిచేతుల్లో చెక్కుకున్నావు తండ్రి. నీ బలమైన హస్తము తండ్రి నాయన ఇదిగో ఈ బిడ్డల పైన ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఉంచమని ప్రార్థిస్తున్నాం. తలెత్తుములు కొన్ని అరికాల వరకు నాయన నీ అభిషేకం దిగునుగాక తండ్రి, నీ అభిషేకం దిగునుగాక తండ్రి. అలాగనే తండ్రి నాయన అయ్యా దానిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా గొప్ప సేవకుని పేరు పెవ్వా. అయ్యా తండ్రి నాయన ఈ కుమారుడికి నామకరణ చేశారు దేవా. ఇదిగో ఈ కుమారుడు తండ్రి అయ్యా ఆత్మీయ తండ్రిని ఎంతో ప్రేమిస్తున్నాడు పెవ్వా. నీ కనికరము చేత తండ్రి నీ కృప చేత పెవ్వా మనుష్యాలకు దయచేయండి. పీడ పిశాచు యేసునామములో కాలిపోవును గాక, యేసునామములో కాలిపోవును గాక, యేసునామములో కాలిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవుడానికి మహిమ కలుగునట్టు ఈ బిడ్డలను పీతు దురాత్మ కాలిపోవును గాక యేసునామములో. తండ్రి నీకు మహిమ నాయన, తండ్రి నీకు మహిమ నాయన. ఈ కుటుంబం చుట్టూ నీ కంచె ఉంచండి అయ్యా. నీ కంచె ఉంచండి దేవానికి స్తోత్రం. ఈ కుటుంబమే కాదు పెవ్వా, కలవరి స్వస్థ ప్రార్థనాలయంలో తండ్రి ఎన్ని కుటుంబాలను పెవ్వా అయ్యా మీరు సిద్ధపరచబోతున్నారో, ఎంతమంది ఆత్మీయ బిడ్డలు పెవ్వా మీరు సిద్ధపరచబోతున్నారో వారి చుట్టూ నీ కంచె ఉంచండి దేవా. ఆనాడు తండ్రి నాయన యేసు అమ్మబడి అయ్యా సంఖ్యలతో బాధించబడి దేవా నీ దగ్గర పరిశోధన చేయబడి దేవా తండ్రి నాయన యాకోబుకి తన కుమారులకి కుటుంబానికి తండ్రి ఆశీర్వాదంగా ముందు నాయన అయ్యా తన కుమారుని మీరు నడిపించారు దేవా. కలవరి స్వస్థ ప్రార్థనాలైన దీవించుటకు, ఈ పరిసర ప్రాంత బిడ్డలను దీవించుటకు ఈ బిడ్డల ముందే మీరు నడిపించారు దేవా. అందుని బట్టి దేవా నీకు మహిమ కలుగును గాక. ఇది వెళుతున్న మా ప్రయాణానికి పేవా మీరు తోడుగా ఉండండి. నువ్వు నాతో పాటు వచ్చిన బిడ్డలను కూడా పేవా మీరు వాడుకోండి దేవా. నీ పరిచర్యలో వాడుకోండి పేవా. ఓ గొప్పగా నీ దీవెనతో నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.